టెంపర్ సినిమాతో రూటు మార్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత తన ఇమేజ్కి పూర్తి భిన్నంగా నాన్నకు ప్రేమతో లాంటి క్లాసిక్ మూవీ చేశాడు. ఆ తర్వాత జనతా గ్యారేజ్ వంటి డిఫరెంట్ కమర్షియల్ మూవీ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలా మారిన ట్రెండ్కి తగినట్లుగా కొత్త కథల్ని ఎంచుకుండడంతో అతడు చేస్తున్న జైలవకసు కూడా ఊహకందని రేంజ్లో కొత్తగా ఉంటుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఇందులో తారక్ 3 పాత్రలు పోషిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా స్టోరీ లైన్ చాలా డిఫరెంట్గా ఉండవచ్చని భావించారు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇది రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ థీమ్తో ఉండనున్నట్లు తెలిసిపోయింది. మోషన్ పోస్టర్లో మొదట రాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు, చివరిలో 10 తలతో ఉన్న రావణాసురులను వరుసగా గ్రాఫిక్ బొమ్మల రూపంలో చూపించారు. దాన్ని బట్టే ఈ మూవీ థీమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ 3 పాత్రలలో మంచిగా ఉండే 2 అన్నదమ్ములు లవాకుశ, ఓ విలన్ జై, ఈ ముగ్గురి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం స్టోరీ లైన్ అని మోషన్ పోస్టర్ ద్వారా యూనిట్ చెప్పే ప్రయత్నం చేసింది. అంటే లవకుశలు రామ్ లక్ష్మణులు కాగా రావణాసుడు జై అని వారిచ్చిన క్లారిటీ. ఈ లెక్కన ఇందులో జై క్యారెక్టర్ చనిపోతాడన్నమాట. అయితే మనం చెప్పుకున్నంత ఈజీగా ఈ సినిమా ఉండదని, మధ్యలో రకరకాల ట్విస్టులతో నాన్నకు ప్రేమతో లాంటి స్క్రీన్ ప్లేతో అనూహ్యంగా సాగుతుందని అంటున్నారు. అసలైన ట్విస్ట్ ఏమిటంటే జైతో పాటు ఇందులో మరో విలన్ కూడా ఉన్నాడట. ఆ రెండో విలన్కి సంబంధించిన వివరాలైతే తెలియరాలేదు, కానీ ఓవరాల్గా మాత్రం యాక్షన్ డోస్ పీక్స్లో ఉంటుందని చెబుతున్నారు. స్టోరీ లైన్ పాత చింతకాయ పచ్చడి అయినప్పటికీ ప్రెజెంటేషన్ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశి ఖన్నా, నివేదాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.